కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని వివరించుకుందాం. హెబ్రీ పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24 నుంచి 26 వరకు చదువుకుందాం. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యముని ఎంచుకుని అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానముతో దృష్టి ఉంచెను. చిన్ని ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకొని తల వంచి ప్రార్థన ఉంచండి. త్రియేక దేవుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ కృపలో, నీ దయలో నీ బిడ్డల మీద మమ్మల్ని అందరినీ కాచి కాపాడి దీవించి 8వ నెల 3వ ఆదివారం దినం నైనా నీ సన్నిధానంలో వాక్యం ఆరాధన చేసుకునే భాగ్యం ఇచ్చావు. ఈ సమయం నీ వాక్యాన్ని వినగొరుతూ ఉండగా వాక్యమైన మీరు మాతో మాట్లాడండి. వాక్యం ద్వారా మీ చిత్తాన్ని మాకు తెలియజేసి ఆ చిత్త ప్రకారం జీవించే గొప్ప భాగ్యం మాకు దయచేయమని మంచి బోధకుడు మాతో మాట్లాడుతున్న యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. కూర్చోండి. ప్రభువును ప్రేమించి ఆయన సన్నిధానాన్ని చేరువచ్చిన దేవుని పిల్లలారా, దేవనామములో మనందరికీ కృపయు సమాధానం కలుగును గాక. ఆమేన్. పిల్లలు, దేవుని కృప చేత 8వ నెల 3వ ఆదివారం దినం ఇంతవరకు ఆరాధన చేసుకునే భాగ్యం దేవుడు ఇచ్చారు. మరి వాతావరణం అనుకూలంగా లేనప్పటికీ ఆరాధన పట్ల, వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఆయన సన్నిధానానికి చేరువచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం నుండి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. పిల్లరా, మరి మొన్నటి వరకు మనం 40 దినాలు మోషే ఉపవాస ప్రార్థన ఎంతో భక్తి శ్రద్ధలతో జరిగించుకుని తైలాభిషేక పండుగ దీవెన కూడా అందుకునే భాగ్యం దేవుడు అనుగ్రహించారు. అయితే ఈ ఉపవాస కూటాల్లో దైవజనుడైన మోషే గారి గురించి అనేక విషయాలు మనం వినగలిగాము, నేర్చుకోగలిగాము. అలాగే ఈ రోజు మనం చదువుకున్న వాక్యంలో కూడా అపోస్తలుడైన పౌలు గారు పిల్లరా మోషే గారి గురించి ఇచ్చిన గొప్ప సాక్ష్యం. మరి ఈ హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము విశ్వాస వీరుల అధ్యాయం అని మనం ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటాం. ఇందులో పేరుకి లేదా వరుసకి 8వ వారు మోషే గారు. ఈ మోషే గారి అనుభవాలు మరి 24 నుంచి 26 వచనాల్లో మనం చూస్తే నిజానికి అది 3 వచనాలు కానీ ఒకే వచనంగా ఉంది. ఆ ఒక్క వచనంలో పౌలు గారు మోషే గారి జీవితం అంతా కూడా క్రోడీకరించారు. ఒక్క మాటలో, ఒక్క వచనములో. అద్భుతం మాట. అయితే ఆ వచనములో పౌలు గారి రాసిన మాటలను బట్టి మోషే గారి జీవితంలో 3 అనుభవాలు ఆయన ప్రస్తావిస్తున్నారు. నిజానికి ఆ 3 అనుభవాలు కూడా మనందరికీ కూడా అవసరమైనవి. చాలా జాగ్రత్తగా పరిశీలన చేస్తే అందులో కొన్ని విలువైన సత్యాలు మనం జ్ఞాపకం చేసుకోగలం. మామూలుగా మనం ఒకసారి ఆ మాటలు మనం చూస్తే అందులో మోషే గారు పిల్లరా దేన్ని ఎంచుకున్నారు, దేన్ని యోచించారు, దేని యందు దృష్టి ఉంచారు. 3 మాటలు: ఎంచుకొనుట, యోచించుట, అలాగే దృష్టి ఉంచుట. ఈ 3 మాటలు ఉన్నాయి. అయితే ఈ 3ంటిని దేవుడు ఎంత అద్భుతముగా పిల్లరా ఆయన జీవితంలో జరిగించారో మనం చూస్తున్నాం. చాలా జాగ్రత్తగా వినండి. నిజానికి మోషే గారి జీవితంలో ఈ అద్భుత కార్యం మనందరం కూడా మరి తెలుసుకొని మనం కూడా జాగ్రత్త పడడానికి గొప్ప సూచనగా ఉంది. సహజంగా మనం చేసే ప్రతి పనిలో కూడా ఇటు లోక సంబంధమైన మార్గం ఒకటి ఉంటుంది, రెండవది దైవ సంబంధమైన మార్గం కూడా ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనము సరైన నిర్ణయం తీసుకొని లోక మర్యాద లేదా దేవుని చిత్తం, లోకానుసారమైన జీవితము లేదా దైవ చిత్తానుసార జీవితం, ఈ రెండింటిలో మనం సరైన దాన్ని ఎంచుకోగలిగామనుకోండి, మన జీవితము అద్భుతమైన ఆశీర్వాదాలు జరుగుతాయి. మోషే గారి జీవితం ఎలాగున్నా దేవునికి ఉపయోగపడిందో మన జీవితాలు కూడా అలా ఉపయోగపడతాయి. అయితే ఏమిటి అనేది ఒక్కసారి మనం
క్లుప్తంగా చూద్దాం. ఎందుకంటే ఈ మాటలు వివరించుకోవాలంటే చాలా సమయం పడుతుంది, కానీ మనకి ఉన్న సమయాన్ని బట్టి కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేస్తున్నాను. హెబ్రీ పత్రిక 11:24 చూస్తే, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి, ఇక్కడ ఆగందాం ప్రియులారా, మోషే గారి జీవితంలో ఏ శ్రేష్టమైన అనుభవమైనా దేన్ని బట్టి వచ్చింది చెప్పండి? విశ్వాసమును బట్టి. గుర్తుపెట్టుకోండి అందరూ, విశ్వాసాన్ని బట్టి మోషే గారి జీవితంలో ఈ లక్షణాలు కలిగి ఉన్నారు. మన జీవితంలో కూడా విశ్వాసాన్ని మనం కలిగి ఉండగలిగితే విశ్వాసం ద్వారానే విజయం ఇస్తారు దేవుడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమనే మాట ఇదే హెబ్రీ పత్రిక 11:6 మనం చదువుతాం. విశ్వాసం లేకుండా చెప్పండి దేవునికి ఇష్టలుగా ఉండలేము. కనుక మోషే గారు విశ్వాసాన్ని బట్టి ఏం సాధించారో, దేనిని ఆయన ఎన్నుకున్నారో ఇక్కడ మనం చూద్దాం. చూడండి, ఆ వాక్యంలో మనం చూస్తే, విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. జాగ్రత్తగా ఆలోచన చేయండి. మోషే గారట దేన్ని గొప్ప భాగ్యమని ఎంచుకున్నారు అమ్మా? అక్కడ వాక్యంలో చూస్తే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యము అనుకున్నారు. సహజంగా మనం ఏది భాగ్యము అంటామంటే, మన దగ్గర ఎక్కువ డబ్బు ఉంటే అది భాగ్యం అనుకుంటాం. ఒక గొప్ప గృహం ఉందనుకోండి, అది భాగ్యం అనుకుంటాం. అలాగే ఒక గొప్ప అధికారం ఉందనుకోండి, అది భాగ్యం అనుకుంటాం. అలాగే మనకి వెనక జనాంగం ఉందనుకోండి, అది గొప్ప భాగ్యం అనుకుంటాం. కానీ చూడండి, మోషే గారి అనుభవంలో దేనిని భాగ్యం అనుకున్నారు? అక్కడ చూడండి, 2 విషయాలు వ్రాయబడ్డాయి. ఒకటి ఏమిటంటే, పిల్లరా వాక్యంలో మనం చూస్తే, మరి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ధనము కంటే నిందను గొప్ప భాగ్యం అనుకున్నారు. నిజానికి ఇది సామాన్యులకి అసాధ్యం. మీకు మాట చెబుతున్నా చూడండి, మేము ముందు కొంచెం ధనం ఒక ప్రక్కన పెట్టి, అలాగే నిందలు ఒక ప్రక్కన పెట్టి, అమ్మా మీకు ఏం కావాలి అంటే ఏం కోరుకుంటారు? నిజంగా చెప్పండి, మనస్ఫూర్తిగా చెప్పండి. ధనం ఒక ప్రక్కన పెట్టాము, నిందలు ఒక ప్రక్కన పెట్టాము. మీకు ఏం కావాలి కోరుకోండి అంటే నిజంగా ఏం కోరుకుంటారు చెప్పండి? మాకు ధనమే కావాలనుకుంటాం, కానీ నిందలు ఇష్టపడం. నింద ఎవరు ఇష్టపడరు. నిందంటే అందరికీ ఇబ్బంది, నిందంటే అందరికీ బాధే. చూడండి, ఒక మాట చెబుతున్నాను, ఈ రోజుల్లో నిందలు భరించడానికి ఇష్టపడని జీవితాలు చాలా మంది నిందలు భరించలేకే వాళ్ళ జీవితాలను కూడా ముగింపు చేసుకుంటున్నారు. చెప్పమంటారా? ఎలా చూడండి, అత్తగారు ఏదో అన్నారు, నింద వేశారని కోడలకి బాధ అవుతుంది ఒక్కొక్కసారి, లేదా తల్లి ఏదో అన్నదని బిడ్డలకు బాధ అవుతుంది, యజమాని ఏదో అన్నారని పిల్లల ఇల్లాలకి బాధ అవుతుంది. అంటే అర్థం ఏంటంటే, ఈ రోజు ఎవరు కూడా వారి మీదకి వచ్చే నిందలు భరించే స్థితిలో లేరు. కొంతమంది అయితే నిందలు భరించలేక ఈ లోక జీవితాన్ని కూడా ముగించుకునే వారు ఉన్నారు. అప్పుడప్పుడు మనం వార్తాపత్రికలో చూస్తున్నాం కదండి, ఇదిగో నిందలు తట్టుకోలేక, నిందలకి భరించలేక వాళ్ళు ప్రాణం తీసుకున్నారనే మాట చూస్తున్నాం. అంటే లోకతత్వం ఏంటంటే నిందలంటే ఇష్టపడరు. కానీ ఇక్కడ చూడండి, మోషే గారు నిందనే గొప్ప భాగ్యం అనుకున్నారు. మీరు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో 11వ వచనాన్ని మీరు చూడగలిగితే, ధన్యతల గురించి ప్రభు చెబుతూ చివరగా ఆయన మాట ఏంటి తెలుసా? నా నిమిత్తము జనులను మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికినప్పుడు మీరు ధన్యులవుతారు. సంతోషించండి, ఆనందించండి, పరలోకములో మీ భాగ్యము, మీ ఫలం అధికమవుతుందన్నారు. ఇంకో మాట కూడా అన్నారు ఆయన, మీకు ముందున్న ప్రవక్తల విషయంలో కూడా ఇలాగే జరిగింది అన్నారు. అంటే అక్కడ ప్రభు దేనికి అవకాశం ఇస్తున్నారు తెలుసా? ఆయన అంటున్నారు, నా నిమిత్తము మిమ్మును జనులు నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలలో పలికినప్పుడు మీరు ఏం చేయాలి? సంతోషించాలి. కానీ మనం ఏం చేస్తాం చెప్పండి? నిజంగా మన మీద నిందల అవమానాలు వచ్చినప్పుడు కృంగిపోతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం, ఏదో అఘాయిత్యాలు చేసుకుంటూ ఉంటారు కొంతమంది నిందలు ఎక్కువైనందుకు. ఆలోచన చేయండి, చాలా సార్లు నిందలలో అవమానాల్లో కృంగిపోయిన దినాలు ఎన్నున్నాయండి. కానీ ప్రభు అంటున్నారు, నింద మీ మీదకి వచ్చినప్పుడు మీరు స్తుతించండి అంటున్నారు. అయితే నిందలు 2 రకాలు, మరలా అది గుర్తుపెట్టుకోండి. కొన్ని నిందలు స్వయంకృత అపరాధం వల్ల వస్తాయి. అంటే వాక్య విరుద్ధమైన జీవితాల వల్ల, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవించడం వల్ల నిందలు వస్తాయి. వాటి వల్ల ప్రయోజనం లేదు. వాక్యంలో వ్రాయబడింది,
తప్పిదమునకై దెబ్బలు తిని ఎడల ప్రయోజనం ఏముంది? తప్పు చేసినప్పుడు దెబ్బలు తగులుతాయి, దానివల్ల ప్రయోజనం ఉందా? లేదు. నీతిగా ఉన్నప్పుడు మన మీద నిందొస్తే, వాక్యానుసారం జీవించినప్పుడు మన మీదకి నిందొచ్చింది అనుకోండి, అది మనకి క్షేమము, అది మనకి దీవెన. కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఎవరైతే ప్రభువు నిమిత్తము నింద పొందడానికి ఇష్టపడతారో అది వారికి భాగ్యం. ఇప్పుడు చూడండి, మోషే గారి ముందు ధనం ఒక ప్రక్కన ఉందండి, మరో ప్రక్కన నిందలు ఉన్నాయి. ఐగుప్తు ధనం అంతా ఆయన చేతిలో ఉంది. 40 సంవత్సరాల వయసులో మోషే గారి జీవితం చూస్తే ఐగుప్తు దేశానికి రాజు అవ్వాల్సిన వాడైన ఏమండి, ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉండి ఐగుప్తులో ఉన్న సకల ధనము ఆయనదే. కానీ ఐగుప్తు ధనము కంటే ఏది గొప్పదనుకున్నాడు ఆయన? క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అనుకున్నారు. ఈరోజు మన జీవితాల్లో కూడానండి, దేవుని విషయంలో ఒక్కొక్కసారి నిందలు వస్తూ ఉంటాయి. యథార్థంగా ఉన్నందుకు, నీతిగా ఉన్నందుకు, మనము భక్తిగా ఉన్నందుకు మన మీదకి నిందలు వస్తాయి. కానీ ఆ నిందల సమయంలో మనం ఏమో చెప్పండి, కృంగిపోకూడదు. నిందలలో కృంగిపోతే, శ్రమలలో కృంగిపోతే మనం ఎవరు మౌతామో తెలుసండి? చేతకాని వారు మౌతామని వాక్యం చెబుతుంది. కనుక మోషే గారి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి మాట ఏంటంటే, ఐగుప్తు ధనము తన ముందున్నా సరే ఆ ధనాన్ని తృణీకరించాడు ఆయన. ఏది భాగ్యం అనుకున్నాడమ్మా? నిందలు భాగ్యం అనుకున్నాడు. క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నారు. ఇది మొదటిది. రెండో దాంట్లోకి వెళ్దాం. రెండోది చూస్తే ఆయన గురించి వ్రాయబడిన మాట చూడండి ప్రియులారా, అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. చూడండి, మరలా ఆయన ఎదుట 2 సందర్భాలు వచ్చాయి. ఒకటి ఏంటంటే అల్పకాల పాపభోగములు, రెండవది ప్రియులారా శ్రమానుభవం అనేది ఆయన జీవితంలో కనబడుతుంది. చూడండి, రెండింటిలో ఆయన దేనికి ప్రాధాన్యత ఇచ్చారు? అల్పకాలము పాపభోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. ఆయన ఏమి యోచించాడు? చాలా సందర్భాల్లో మనం కూడా కొన్ని యోచనలు చేస్తూ ఉంటాం. ఈ పని అయితే బాగుంటుంది, ఈ కార్యం అయితే బాగుంటుంది, అదైతే బాగుంటుంది, ఇదైతే బాగుంటుంది యోచించి మనం ఏది చేపడతామో తెలుసా? అన్ని పరీక్షించి మేలైన దాన్ని చేపడుతూ ఉంటాం. అయితే మోషే గారి జీవితంలో అల్పకాల పాపభోగాలు ప్రక్కనున్నాయి. ఎలాగునంటే ఆయన ఐగుప్తు దేశానికి ఫరో తర్వాత రాజు అవ్వాల్సిన వాడు. 40 సంవత్సరాల వయసు వచ్చిందండి. ఐగుప్తులో ఉన్న సకల విద్యలు ఆయన నేర్చుకున్నాడు. ఇప్పుడు ఆయన ఫరో తర్వాత ఫరో అవుతాడు. ఎందుకు? ఫరో కుమార్తె పెంచుకుంటుంది కాబట్టి. ఆయన రాజు అయ్యాడు అనుకోండి, ఆ దేశంలో ఉన్న భోగములన్నీ ఆయనవే కదండి, ఆ యొక్క సుఖాలన్నీ ఆయనవే కదా. కానీ ఆయన వాటి మీద మనసు పెట్టలేదు. ఇక్కడ అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే పౌలు గారి ద్వారా, అల్పకాల పాప భోగములు. ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. పాప భోగములు అనేవి అల్పకాలం ఉంటాయి, కానీ అల్పకాల పాపభోగాలు అనంతకాలము శ్రమకు దారి తీస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఉదాహరణ చెబుతాను. లూకాసు వార్త 16వ అధ్యాయంలో ధనవంతుడు లాజరు గురించి చాలా సార్లు మనం వింటూ ఉంటాం. ఆ ధనవంతుడు అనుభవం ఏంటో తెలుసా? వాక్యంలో వ్రాయబడింది, ప్రతిదినము సుఖపడే లక్షణం, ప్రతిదినము సౌఖ్యమే. పిల్లరా, ప్రతిదినము తనకున్న ధనాన్ని బట్టి, తనకున్న అధికారాన్ని బట్టి, తనకున్న స్తోమతను బట్టి ప్రతిరోజు కూడా ఏమవుతున్నాడంటే ఆయన సుఖపడుతూ ఉన్నాడు. పిల్లరా, భూమి మీద ఉన్నంత వరకు సుఖపడ్డాడు. భూమిని విడిచిపెట్టిన తర్వాత ఏమయ్యాడు చెప్పండమ్మా? వాక్యంలో ఉంది కదండి, పాతాళంలోనికి వెళ్ళి అగ్నిలో యాతన పడతా ఉన్నాడు. పాప భాగములు, సుఖభోగములు ఎవరైతే ఇష్టపడతారో ఈ లోకంలో కొద్ది కాలమే సుఖభోగాలు, కానీ ఈ లోకాన్ని విడిచిపెట్టాక చెప్పండి శాశ్వత కాలము యాతన. అదే లాజరు ఉన్నాడు ఆయన ఇంటి ముందు, రోగిగా ఉన్నాడు. తనకు సుఖం అనేది లేదు, సౌఖ్యం అనేది లేదు. చివరికి కడుపు నిండా ఆహారం కూడా తినే అవకాశం ఆయనకి లేదండి. కానీ అతడు చనిపోయాడు. ఏమయ్యాడు చెప్పండి? చనిపోయిన తర్వాత నెమ్మది కలిగిన చోటుకు వెళ్ళాడండి. అబ్రహాము రొమ్మును ఆనుకుని నెమ్మదితో ఆయన బ్రతుకుతున్నాడు. చూడండి, ఒకటే తేడా. భూమి మీద అల్పకాల పాపభోగాలు అనుభవించడానికి ఇష్టపడ్డామా? జరుగుతాయి, మంచిదే. కానీ చనిపోయిన తర్వాత అనంతకాలం ఇంక దానికి అవధులు లేవు. తెలుసండి, పరలోకానికి వెళ్ళినా అవధులు లేవు, నరకానికి వెళ్ళినా చెప్పండి అవధులు లేవు. పరలోకానికి వెళ్తే నిత్యము సంతోషం, మహిమ. అదే పొరపాటు నరకానికి వెళ్ళామనుకోండి, అగ్ని ఆరదు, పురుగు చావదు, యుగ యుగాలు ఏడ్పును పండ్లు కొరుకుటే ఉంటది.
చూడండి, ధనవంతుడు ఆ అగ్నిలో యాతన పడుతూ ఒక్క నీటి బొట్టు కావాలని అడుగుతున్నాడండి. దొరికిందా చెప్పండి ఆయనకి? లేదు. అదే లాజరు భూమి మీద శ్రమ అనుభవించి చెప్పండి అబ్రహాము గారు రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుతున్నాడు. అబ్రహాము గారు అదే మాట అన్నారు. ఏమన్నా తెలుసా? నా కుమారుడా, నీవు జీవించినంత కాలం ఏ అనుభవించావు? నీకిష్టం వచ్చినట్టు సుఖం అనే మాట అన్నారు. సుఖము వేరు, ఇష్టానుసారమైన సుఖం వేరు. అదే అల్పకాల పాపభోగం అంటే. ఈరోజు చూడండి అమ్మా, లోకములో ఎన్నో రకాల అల్పకాల పాపభోగాలు. మామూలుగా ప్రియులారా, మరి తినకూడను తింటూ, తాగకూడను తాగుతూ, శరీరంతో చేయకూడను చేస్తూ, విపరీతమైన అలవాట్లు కలిగి అల్పకాల పాపభోగాలకు అలవాటు పడిపోతున్నారు చాలా మంది. ఇది లోకములో ఉన్నంత వరకు బాగానే ఉంటది. లోకాన్ని విడిచిపెట్టాక దీని ఫలితం చాలా తీవ్రంగా ఉంటది. అందుకే మోషే గారు దేన్ని వద్దనుకున్నాడు తెలుసా? ఆయన ఆలోచించాడు. యోచించి అనే మాట ఉంది కదా. ఆయన ఏమి యోచించాడంటే, ఈ అల్పకాల పాపభోగాలు నాకు వద్దు, కానీ ఏం కావాలి? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించాడు. అమ్మా, శ్రమ మేలని ఎవరైనా యోచిస్తారా చెప్పండి? మీకు అమ్మా సుఖపడే అవకాశం ఇక్కడ ఉంది, శ్రమ పడే అవకాశం ఇక్కడ ఉంది, మీకేం కావాలి అని అడిగారు అనుకోండి, దేని కోరుకుంటాం చెప్పండి మనం? అయ్యా సుఖమే కదా కావాలి, సుఖముంటే బాగుండు కదా అనుకుంటాం. కానీ మోషే గారు ఏం కోరుకున్నాడు తెలుసమ్మా? అల్పకాల సుఖభోగాలు వదిలిపెట్టేశాడు ఆయన. పిల్లరా, దేవుని ప్రజలతో శ్రమ పడడానికి ఇష్టపడ్డాడు. ఈరోజు దేవుని పిల్లలమైన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? ఈ భూమి మీద ఉన్నంత వరకు దేవుని కోసం, వినండి, దేవుని కోసం శ్రమ పడడం నేర్చుకోవాలండి. అసలు దేవునిలోకి రావడమే ఒక శ్రమానుభవం. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారో తెలుసండి? దేవుణ్ణి నమ్ముకున్నాం, మా శ్రమలు పోలేదు, మా కష్టాలు పోలేదు, మా ఇబ్బందులు పోలేదు, ఎందుకు దేవుణ్ణి అని చెప్పేసి చాలా మంది వెనక్కి వెళ్ళిపోతున్న వారు ఉన్నారు. అంటే వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, దేవుణ్ణి నమ్ముకుంటే సుఖం కోరుకుంటున్నారు. అమ్మా, దేవుడు సుఖం ఇవ్వలేక కాదు, రేపు నీకు సౌఖ్యం ఇవ్వాలంటే ఈ రోజు ఏం కావాలి చెప్పండి? శ్రమ ఉండాలి. భక్తులు అంటారు కదా అపోస్తల కార్య గ్రంథంలో, మనం అనేకమైన శ్రమలు అనుభవించి దేవుని రాజ్యము చేరవలనని శిష్యుల మనసును దృఢపరిచారట. దేవుని రాజ్యం చేరాలంటే ఏముండాలి ఇక్కడ చెప్పండి? శ్రమ ఉండాలి. కాబట్టి ఈ రోజు మీకు ఒకటే చెబుతున్నాను, మోషే గారి జీవితాన్ని బట్టి మీరు గమనించండి. సుఖం అనుభవించే అవకాశం ఆయనకున్న దాన్ని తృణీకరించాడు, శ్రమానుభవాన్ని కోరుకున్నాడు. మోషే గారి జీవితంలో శ్రమ ఎంత ఉన్నతమైనదో ఒక మాటలో చెబుతాను. మోషే గారి జీవితంలో 3 రకాల శ్రమలు. శారీరక శ్రమ ఒకటి, మానసికమైన శ్రమ ఒకటి, ఆత్మ సంబంధమైన శ్రమ ఒకటి. ఎలాగో తెలుసా? ఆయన దేవుని పనిలోకి వచ్చేసరికి ఆయన వయసు ఎంతో తెలుసండి? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాల వృద్ధాప్యంలో శ్రమ పడ్డారు లేదు చెప్పండి? ఆయన చాలా శ్రమ పడ్డారు. ఇశ్రాయేలీలతో ఎన్నో శ్రమలు అనుభవించారు. ఐగుప్తు దేశం విడిచి బయలుదేరాక ఆయన కూడా 40 సంవత్సరాలు అందరిలాగే ఆయన ఏం చేశారు చెప్పండి? ఆయన పని చేశారు, నడిచారు. ఏమండి ప్రియులారా, దేవుడు మాట్లాడితే కొండ మీదకి రమ్మని వారు సీనాయి పర్వతం మీదకి మాట్లాడడానికి, ఏమండి ఆ కొండ మీదకి వెళ్ళడానికి ఎంత శ్రమ చెప్పండి? 2 సార్లు 40 దినాలు చెప్పున ఉపవాసం చేశారు ఆయన. అంటే ఆయన శారీరకంగా చాలా శ్రమ అనుభవించాడు. నిజానికి మిద్యాను దేశంలో ఉన్నప్పుడు ఉన్న శ్రమ తక్కువే, కానీ ఐగుప్తు దేశానికి తిరిగి వచ్చిన తర్వాత మోషే గారి జీవితంలో ఏం పెరిగింది చెప్పండి? శ్రమ పెరిగింది. అయినా ఇష్టంగా అనుభవించాడా లేదా? నాయన ఈ శ్రమ నేను అనుభవించనని ఎప్పుడైనా అన్నారు చెప్పండి? శారీరకంగా శ్రమ. రెండవది మానసికంగా శ్రమ. మానసికంగా అంటే మనస్సుకి శ్రమ ఎప్పుడు వస్తుంది చెప్పండి? ఎవరికైనా ఒక మాట మీరు చెప్పండి అమ్మా, మనసుకి ఎప్పుడైనా శ్రమ ఎప్పుడు వస్తుంది? ఎవరైనా మనల్ని మాట కాని మాట అన్నప్పుడు, లేని మాట అన్నప్పుడు అంటారు కదా, నువ్వు ఒక దెబ్బ కొట్టినా నేను బాధపడకపోతుంది, కానీ నువ్వు అన్న మాట నాకు ఎక్కడ తగిలింది? మనస్సుకు తగిలింది అంటారు. అంటే ఎవరైనా మన మీద ఒక లేని మాట అంటే ఆ మాట ఎక్కడ తగులుతుందట? చూడండి, విచిత్రం ఏంటి చెప్పమంటారా? అవతల వారు మాట మన మనసుకి తగిలినట్టే మనం కూడా ఎవరినైనా కాని మాట అంటే ఆ మాట వారి మనసుకు కూడా తగులుతుందా లేదండి? అది మనం గ్రహించం కదా. వాళ్ళు నన్ను అన్నారు అనుకుంటాం, కానీ మనమన్న మాట అవతల వారికి తగులుతుందనే ఆలోచన మనకి ఉండదు. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మనస్సుకు ఎప్పుడు శ్రమ అంటే ఎవరైనా మనల్ని లేని మాట అన్నప్పుడు. ఇప్పుడు చెప్పండి, మోషే గారి మనసుకు ఏదైనా శ్రమ కలిగిందంటారా? కష్టం కలిగిందంటారా? చెప్పాలి మీరు ఆలోచించి. విన్నాం కదా 40 దినాలు మోషే ఉపవాస కూటాల్లో చరిత్ర విన్నాం. మరి ఆ చరిత్రలో గమనిస్తే వినండి, ఒక్కసారి కాదండి, అనేక సార్లు ఈ ఇశ్రాయేలీయులు మాటి మాటికి మోషే మీద ఏం వేసేవారు చెప్పండి?
నింద వేసేవారు. మాకు ఐగుప్తుల్లో సమాధులు లేవన్నా, లేకపోతే మమ్మల్ని ఎందుకు ఇక్కడ తీసుకొచ్చావు, ఇక్కడ త్రాగడానికి నీళ్లు లేవు, ఇక్కడ ఆహారం లేదు, మాంసము లేదు, ఎన్ని రకాలుగా శ్రమ పెట్టారండి, ఎన్ని మాటలు అన్నారు. నాకు అనిపిస్తూ ఉంటది మోషే గారు కాబట్టి తట్టుకోగలిగారు, కానీ అదే మామూలు దైవజనులు ఎవరన్నా అయితే వాళ్ళకి ఏం చేద్దరు చెప్పండి, రెండు చేతులు జోడించి అమ్మ ఐగుప్తు నుంచి బయటకు తీసుకొచ్చాను, ఇక మీ దారి మీరు చూసుకోండి అని చెప్పి మరలా ఎక్కడికి వెళ్ళిపోయి ఉండేవారైనా, మామగారింటికి వెళ్ళిపోయి ఉండేవాడేమో. కానీ వెళ్ళారా చెప్పండి అమ్మా, ఎన్ని మాటలన్నా. చూడండి, ఒక్కొక్కసారి ఎవరో మనల్ని ఏదో మాట అన్నారని చేసే పని మధ్యలో విడిచిపెట్టి వెళ్ళిపోతాం మనం. అవునా కాదా చెప్పండి అమ్మా? మనం చేసే పని మధ్యలో విడిచిపెట్టేసి నన్ను అంటావా, నా మాట మనసుకి ఎంత గాయమైంది అంటాం. కానీ మోషే ఎప్పుడు అలా విడిచిపెట్టలేదు. గుర్తుపెట్టుకోండి, మానసికంగా ఆయనకి శ్రమ, ఇక ఆత్మీయ జీవితంలో కూడా శ్రమ. మాట్లాడితే ప్రార్థన, మాట్లాడితే సన్నిధి, మాట్లాడితే దేవుని చిత్తం తెలుసుకోవడం. ఆత్మీయ జీవితం ఎంత నలిగిపోయాడండి. కాబట్టి మోషే గారు శ్రమ, శారీరకంగా శ్రమ, మానసికంగా శ్రమ, ఆత్మీయంగా శ్రమ. దేవుని ప్రజలతో వచ్చింది శ్రమ. ఎంతకి అమ్మా? దేవుని ప్రజల కోసం వచ్చినందుకు వచ్చింది. కాబట్టి ఆ శ్రమ కూడా ఆయన ఇష్టంగా అనుభవించారు. ఇది రెండవది. మూడవది కూడా చూద్దామండి త్వరగా. మూడవది మనం చూస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో చూడండి. ఫరో కుమార్తె యొక్క కుమారుడిని అనిపించుకొనుటకు ఒప్పుకోలేదు, ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచెను. చూడండి అమ్మా, ఈయన మూడవదిగా ప్రతిఫలముగా కలగబోయే బహుమానమే దృష్టి పెట్టారట. 40 సంవత్సరాల వయసులో ఆయనకు వచ్చిన అవకాశం ఏంటో తెలుసండి. ఆయన ఐగుప్తు దేశానికి రాజు అయ్యే అవకాశం వచ్చినట్టే. 40 సంవత్సరాలంటే ఇక రాజు అయ్యే అవకాశం. అయితే చూడండి, ఇక్కడ ఏం రాయబడిందంటే ఫరో కుమార్తెకు కుమారుడును అనిపించుకోవడానికి ఒప్పుకోలేదు. కానీ దేని మీద మనసు పెట్టాడు ఆయన? ప్రతిఫలముగా కలగబో బహుమానం. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే ప్రతిఫలముగా కలగబోవు బహుమానం. అంటే ఆ సమయంలో తనకున్న బహుమానాన్ని వదిలేశాడు. ఆ 40 సంవత్సరాల వయసులో ఆయన గాని ఫరో కుమార్తెకు లోబడి, ఫరోకు లోబడితే ఐగుప్తుకి రాజు ఎవరవుతారమ్మా? మోషే కదా అవుతారు. ఎందుకంటే ఫరో తర్వాత ఆయనే రాజు అవుతాడు. కానీ ఆ రాజ పదవి చెప్పాలంటే ఆ అధికారం వద్దనుకున్నాడు ఆయన. కానీ దేని గురించి ఆలోచించాడు తెలుసండి? ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. అంటే రాబోయే దినాల్లో ఆయన కలిగే బహుమానం మీద మనసు పెట్టారు. మీకు చిన్న ఉదాహరణ చెబుతాను, వినండి అమ్మా. ఈ సమయం ముందు నేను మీ ముందు ఆ బల్ల మీద ఒక 10,000 రూపాయలు పెట్టాను. పెట్టి అమ్మా, ఇప్పుడు మీకు ఈ 10,000 రూపాయలు కావాలా, లేదా ఒక 40 సంవత్సరాల తర్వాత మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను నేను. ఇప్పుడు కానీ వదులుకుంటే 40 సంవత్సరాల తర్వాత నేను ఏమిస్తాను? మీకు 1,00,000 రూపాయలు ఇస్తాను. ఏం కావాలని అడిగితే నిజంగా చెప్పండి, యథార్థంగా మీరు ఏం కోరుకుంటారు? ఇప్పుడు మీ ముందు పెట్టిన 10,000 తీసుకుని వెళ్ళిపోతారా, లేదా 40 సంవత్సరాల తర్వాత అయ్యగారు ఏమిస్తా అన్నారు? 1,00,000 రూపాయలు ఇస్తా అన్నారు, అది కావాలనుకుంటారు? నిజంగా యథార్థంగా చెప్పండి అందరూ. అమ్మా ఏమంటారు తెలుసా? 40 సంవత్సరాల తర్వాత ఆయన ఉంటాడో మనం ఉంటామో ఏమవుతామో, అప్పటికి ఈ మాట ఏమవుతుందో ఆ మనసు ఏమవుతుందో ఎవరు చూడొచ్చారు? ప్రస్తుతానికి మన ముందేముంది? 10,000 కట్టుంది, చాలు, దొరికిందే చాలు అని చెప్పేసి ప్రస్తుతానికి మన ముందున్న దాన్ని తీసుకుని వెళ్ళిపోతాం తప్ప 40 సంవత్సరాల తర్వాత 1,00,000 రూపాయలు దొరుకుతుంది, దాని మీద మనసు పెడదామనే ఆలోచన ఎవరికైనా ఉంటుందండి? కానీ మోషే గారికి వచ్చిందండి. ఆ కాలంలో రాజయ్యే అవకాశం, ఫరో కుమార్తెకు కుమారుడిగా ఉన్న ఆయన రాజయ్యే అవకాశం ఉంటే దాన్ని తృణీకరించారు చాలా సున్నితంగా. మనం న్యాయాధిపతుల గ్రంథంలో చెట్ల గురించి చాలా సార్లు ఉపమానం చెప్పుకుంటా వచ్చాం కదండి. చెట్లన్నీ కూడా రాజు కావాలని 3 చెట్ల దగ్గరికి వెళ్ళాయి. ఆ 3 చెట్లు కూడా ఏం చేసాయి చెప్పండి? మాకు వద్దు రాజరికం అని సున్నితంగా తృణస్కరించాయి కదండి. ఏంటి చెప్పండి ఆ చెట్లు? ఒకటి ఒలీవల చెట్టు, 2 అంజూరాల చెట్టు, 3వది ద్రాక్షవల్లి. చెట్లన్నీ అడిగేట, మా మీద నువ్వు రాజుగా ఉంటే అవి ఒకటే మాట అన్నాయి, ఏంటంటే మా వలన దేవునికి సంతోషం, మా వలన మనుషులకి సంతోషం, మా ఫలాలు ఇవ్వకుండా మేము పెద్ద నుంచి మాకు అధికారం వద్దని చెప్పేసి అవన్నీ ప్రక్కకు తొలగితే ఏ ఫలాలు లేని ముండ్ల చెట్టు వచ్చింది, మేము రాజుగా ఉంటానని, నాలో నుండి అగ్ని వస్తుంది రండి అని చెప్పేసి అన్నది. ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేస్తున్నానంటే సహజంగా అధికారం ఇస్తామంటే ఎవరొద్దంటారు చెప్పండి? ఈ సమయంలో వచ్చి మరి రాబోయే పంచాయతీ ఎన్నికలు జరగబోతున్నాయి కదా, మిమ్మను పంచాయతీ ప్రెసిడెంట్ గా చేస్తానమ్మా అని మనలో ఎవరైనా అంటే మనం ఏం చేస్తాం చెప్పండి? వద్దంటామా? 5 సంవత్సరాల పరిపాలన ఎంత ఘనత వస్తుందో, ఎంత భాగ్యమో అనుకుని ఏం చేస్తాం చెప్పండి? ముందుకు వెళ్తాం కదా.
అంటే అధికారం ఇస్తామంటే ఎవరు కాదన్నారు. కానీ మోషే గారికి మా ఐగుప్తు దేశం మీద రాజుగా చేసే అధికారం అవకాశం వస్తే దాన్ని సున్నితంగా తిరస్కరించి ప్రతిఫలముగా, నిజానికి ఆ సమయానికి ఆయన నాయకుడు కాదు, దైవజనుడు కాదు. చూడండి, ఆయన కలిగే ప్రతిఫలం ఎన్నాళ్ళ తర్వాత తెలుసండి? అప్పటికి సరిగ్గా 40 సంవత్సరాల తర్వాత రాబోతుంది ఫలితం. ఏంటో తెలుసా ప్రతిఫలం? వీళ్ళరా దైవజనుడు అని పిలిపించుకునే భాగ్యం. దేవునికి మహిమ కలుగును గాక. ఒకవేళ ఐగుప్తు దేశానికి రాజు అయితే రాజు అని పిలువబడతాడు, కానీ ఆయన రాజు అని పిలువబడ్డానికి ఇష్టపడలేదు, కానీ దైవజనుడిగా పిలువబడ్డానికి ఇష్టపడ్డాడు. ఇంకా అద్భుతమైన ప్రతిఫలం ఏంటో తెలుసా? వీళ్ళ గొప్ప సాక్ష్యం పొందుకున్నారు. దేవుడు అంటారు, మోషే నా ఇల్లంతటిలో మిక్కిలి సాత్వికుడు అంటున్నారు, నమ్మకమైన వాడు అంటున్నారు. ఏమండి, ప్రవక్తగా, ఏమండి గొప్ప మరి ప్రియుల ప్రవక్తగా ఆయన పేరు పొందాడు. అద్భుతమైన విషయం ఏంటో తెలుసండి? నిజానికి చిన్నవారు ఎవరు తనకంటే పెద్దవారిని అభిషేకించలేరు, కానీ తనకంటే వయస్సులో 3 సంవత్సరాలు పెద్దవాడైనప్పటికీ తన అన్నైన అహరోను గారిని ప్రధాన యాజకునిగా అభిషేకించే ధన్యత దేవుడు ఎవరికి ఇచ్చారు చెప్పండి? మోషే గారికి ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటారు, నీ అన్నకు నేను దేవునిగా పెడుతున్నాను, నీ అన్న మీద నువ్వే దేవుడివి. ఎంత భాగ్యం అండి! ఒకరోజు ఆ ఐగుప్తు సింహాసనం మీదకి వెళ్ళుంటే ఈ భాగ్యాలన్నీ వచ్చేవా చెప్పండి? ఇంకా గొప్ప భాగ్యం ఏంటి చెప్పమంటారా? భూమి మీద ఉన్న అధికారం కంటే ఒకవేళ మోషే గారు గాని ఐగుప్తు దేశానికి రాజై ఉంటే ఆ ఐగుప్తు ధనము, ఆ అల్పకాల పాపభోగాల మీద మనసు పెట్టుకుని వాటిలో ఉండి ఏ భాగ్యం పోగొట్టుకుని ఉండేవాడు తెలుసండి? పరలోక భాగ్యాన్ని ఖచ్చితంగా పోగొట్టుకునేవాడు. ఈ రోజు ఆయనకి పరలోకంలో చోటు దొరికింది. ఉదాహరణ రుజువు ఏంటో తెలుసండి? యేసు ప్రభు వారు రూపాంతర కొండ మీద ప్రియులారా శిష్యులైన వారిని పేతురు, యాకోబు, యోహాను గారిని తీసుకుని వెళ్ళినప్పుడు యేసు ప్రభు వారి దగ్గరికి పరలోకం నుండి 2 వ్యక్తులు వచ్చారు. ఎవరు చెప్పండి? వాళ్ళిద్దరు, ఒకరు ఏలియా గారు అయితే రెండవది ఎవరు చెప్పండి? మోషే గారు. ఎక్కడి నుంచి వచ్చారు వాళ్ళు చెప్పండి? పరలోకం నుంచి వచ్చారంటే మోషే గారు వీటన్నిటిని వదులుకున్నందుకు, ఏంటి? ఐగుప్తు ధనం, అల్పకాల పాపభోగము, అలాగే చెప్పండి పరో కుమార్తెకు కుమారుడుగా ఉండే రాజరికపు అధికారాలు వదులుకున్నందుకు దేవుడు ఎక్కడ చోటు ఇచ్చారు చెప్పండి? ఆయనకి పరలోకంలో సింహాసనం ఇచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఆయన రూపాంతర సమయమందు పరలోకము నుండి మోషే గారు, ఏలియా గారు వచ్చి ప్రభువుతో మాట్లాడారండి. కాబట్టి మీ అందరికీ నేను ఒకటే చెబుతున్నాను, ఈ విషయంలో మనందరం భాగ్యవంతులు. ఎలాగో చెప్పమంటారా? ఈరోజు మనందరం కూడా రండి, నిజంగా అద్భుతం మనమే కాదండి, ఈ రోజు ఎవరైతే యథార్థంగా భక్తి చేస్తున్నారో వాళ్ళందరూ ఎంత భాగ్యవంతులో మాట చెబుతున్నాం. మనందరము కూడా ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద మనసు పెట్టిన వాళ్ళమే. ఉదాహరణకి ఈ రోజే చూద్దాం, బోరున వర్షం పడుతుంది, మార్గం సరిగా లేదు, కొంతమంది రావడానికి అవకాశం లేదు. అయినా సరే రోజు వాతావరణాన్ని మరి ప్రక్కన పెట్టి, ఒకవేళ ప్రియులారా మరి నేను మల్లేపల్లి నుంచి రావడం కొంచెం ఆలస్యమైంది వాతావరణం బాగుండగా, అయినా సరే మీరు తోపిగ్గా దేవుని వాక్యం కోసం వేచి ఉండి ఇంత మరి శ్రమ దేనికోసమో చెప్పి తెలుసండి? మనందరి గురి ఏంటో తెలుసా? మనందరికీ ప్రతిఫలముగా బహుమానం కలగబోతుంది. ఎక్కడ చెప్పండి ఆ బహుమానం? ఒకవేళ ఈ భూమి మీద మనకి బహుమానాలు లేకపోవచ్చేమో, ఇస్తాడు దేవుడు, భూమి మీద కూడా బహుమానాలు ఇస్తాడు. ఒకవేళ భూమి మీద బహుమానం లేకపోయినా మనందరికి ఎక్కడున్నాయి చెప్పండి బహుమానాలు? పరలోకములో ఉన్నాయి కదా. నిజానికి పరలోకములో మనకున్న గృహాలు బట్టి, పరలోకములో దేవుడిచ్చే సింహాసనాన్ని బట్టి, పరలోకములో దేవుడిచ్చే మన కిరీటాలు బట్టి, పరలోకంలో మనం ధరించుకునే మహిమ వస్త్రాలు బట్టి ఈరోజు అందరూ మనం విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. నిజానికి ఒక ప్రశ్న, అమ్మా మీలో ఎవరైనా పరలోకాన్ని చూసారా? మాట్లాడతలేదు. అమ్మా మనం కంటితో మనం చూడలేదు. పరలోకంలో మనకి దేవుడు సిద్ధపరిచిన నివాసాలు ఎవరైనా చూసారా? లేదు. పరలోకంలో దేవుడు మనకిచ్చే కిరీటాలు చూసామా? లేదు. పరలోకంలో దేవుడు మనకిచ్చే మహిమను చూసామా? చూడకపోయినా ఈ రోజు మనం ఏం నమ్ముతున్నాం చెప్పండి? అవన్నీ ఉన్నాయని నమ్ముతున్నాం. విశ్వాసం అంటే అదే. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసమునున్నది నిరీక్షింపబడి వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉంది. అసలు విశ్వాసం అంటే అదే. ఏంటో తెలుసా ప్రియులారా? నిరీక్షింపబడి వాటికి నిజ స్వరూపం. పరలోకం గురించి నిరీక్షిస్తున్నాం ఏమండి? అది మనం కళ్ళారా చూడలేదు, అయినా నిరీక్షిస్తున్నాం. అలాగే ప్రియులారా మరి అదృశ్యమైనవి ఉన్నవెనుటకు రుజువు, మనం చూడని వాటిని ఉన్నాయని నమ్ముతున్నాం కదా. ఇదే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచడం. కనుక ఎంత ధన్యులు చూడండి. పునరుద్ధాన దినాల్లో
తోమా గారితో ప్రభు ఒక మాట అంటారు. ఏమన్నారు తెలుసా? తోమా, నీవు నన్ను చూసి నమ్మావు, కానీ చూడక నమ్మిన వారు ధన్యులు అన్నారు. తోమా గారు ఏమన్నారంటే, నేను ఆయన గాయాల్లో నా వేలు పెట్టాలి, ఆయన ప్రక్కలో ఉన్న బల్లెపు గుర్తుల్లో నా చేయి పెట్టాలి, అప్పుడే నేను నమ్ముతాను, లేకపోతే నమ్మను అన్నారు కదా ఆయన. అందుకే ప్రభు అంటారు ప్రత్యక్షమయ్యి రెండోసారి, నీవు నన్ను చూచి నమ్మవు కానీ చూడక నమ్మిన వారు నమ్మా. ఈ రోజు వాక్యం వింటున్న మన అందరూ ఏ ధన్యతలోకి వచ్చామో తెలుసా? నిజానికి పరలోకం మనం చూడలేదు, ప్రభువుని మనం కల్లారా చూడలేదు, పరలోకంలోని మహిమను చూడలేము. కానీ ఏం చేస్తున్నాం తెలుసా? ఈ రోజు నా కోసం పరలోకం దేవుడు సిద్ధపరిచాడు, నా కోసం మహిమ ఉంది, నా కోసం పరిశుద్ధులు ఎదురు చూస్తున్నారు, నా కోసం నా పరిశుద్ధ దేశమే సిద్ధంగా ఉందని నమ్ముతున్నాం. ఇదే ప్రతిఫలముగా కలగబోయే బహుమానం. కాబట్టి ప్రియులు ఎంత ధన్యులమంటే ఈ ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద దృష్టి ఉంచాం. అయితే ఈ దృష్టి ఎంతకాలం ఉంచాలి చెప్పండి? ముగించేస్తున్నాను. ఈ దృష్టి ఎంతకాలం ఉంచాలి మనం చెప్పండి? కొంతకాలం కాదు, చివరి వరకు. ప్రకటన గ్రంథం 2:10 ఉంటది, మరణము వరకు నమ్మకంగా ఉండు, నేను నీకేమిస్తాను? జీవ కిరీటం ఇస్తానంటున్నారు. విచారం మాట చెప్పమంటారా? నేటి కాలంలో నుండి అనుకున్న మేలు జరగలేదనో, అనుకున్నది అవ్వలేదనో, లేకపోతే ఎవరో పిల్లరా మరి ప్రేరేపించారనో నడుస్తున్న ఈ జీవ మార్గాన్ని విడిచిపెట్టి లోకపు మార్గాల్లోకి వెళ్ళిపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వెనుతిరుగుతున్నవారు, లోతు భార్య వలె వెనుతిరుగుతున్నవారు. ఏమండి, ఈ లోకాన్ని స్నేహించిన అనేకులు పిల్లరా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఏం పోగొట్టుకున్నారు తెలుసా? వాళ్ళు ప్రతిఫలముగా కలగబోయే బహుమానాన్ని పోగొట్టుకుంటున్నారు. కానీ ఈ రోజు మీకు చెబుతున్నాను, విశ్వాసములో నిలకడగా ఉండండి, విశ్వాసంలో దృఢముగా ఉండండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఈ శ్రమలన్నీ ఇక్కడే. తెలుసా మీకు? ఈ శ్రమలు ఎంతకాలం అండి? ఈ శరీరంలో ఉన్నంత వరకే. ఈ శరీరాన్ని విడిచిపెట్టామా ఇక మహిమలోకి వెళ్ళిపోతాం. మహిమలోకి వెళ్ళాక ఈ శ్రమలు ఏమైనా మనల్ని ఇబ్బంది పెడతాయా? ఈ ఆకలి ఏమైనా కష్టపెడుతుందా? ఈ రోగం ఏమైనా బాధ పెడుతుందా? కాబట్టి గుర్తుపెట్టుకోండి, ఈ లోకములో ఉన్నంత వరకు శ్రమ ఉంటుంది. ఇది మనల్ని కొంతకాలమే బాధ పెడుతుంది. కానీ మహిమలోకి వెళ్ళామా ఉన్నతమైన ఆశీర్వాదం. కనుక ఈరోజు మోషే గారి జీవితం నుంచి నేను మీకు చెబుతున్న ఈ ప్రాముఖ్యమైన 3 అంశాలు మరలో ఒకసారి జ్ఞాపకం చేసుకుందామండి. ఆయన ప్రియులారా ఐగుప్తు ధనము కంటే ఏది గొప్ప భాగ్యం అని అనుకున్నాడండి? క్రీస్తు విషయమైన నింద భాగ్యం అనుకున్నారు. అందుకే మన దైవజనులు ఏమన్నా తెలుసా? నింద 100 అన్నారు. దైవజనులు దేవదాసయ్య గారు, నీ జీవితంలో ఒక నింద వచ్చిందనుకో, ఆ నింద నువ్వు భరిస్తే అది పరలోకంలో నీకు ఏమవుతుంది? 100 అవుతుంది. వాక్యంలో ఉంది కదమ్మా, పరలోకంలో ధనం కూర్చుకోండి అన్నారు. పరలోకంలో మనకు ధనం ఎలా వస్తుంది అనుకున్నారు? ఈ లోకములో మనం అనుభవించే ప్రతి నింద పరలోకంలో ఒక 100. కాబట్టి పిల్లరా ఆయన ధనము కంటే నింద గొప్ప భాగ్యం అనుకున్నారు. రెండవది పిల్లరా అల్పకాల పాపభోగం అనుభవించుట కంటే చెప్పండి దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలు అనుకున్నారు. చూసారా? పాపభోగాలన్నీ విడుదల పెట్టేసి శ్రమ అనుభవించడానికి మేలు అనుకున్నారు. కనుక శ్రమ ఉందా? మీరు ఒకటే అనుకోండి, శ్రమల గురించి అండి దైవజనులు ఎన్నో పాటలు ఎన్నో మాటలు రాశారు. శ్రమలు ఉపకారం అన్నారు, శ్రమలే హారం అన్నారు, శ్రమలాత్మకు శృంగారం అన్నారు, శ్రమలు మంచి స్నేహితుడు అన్నారు, శ్రమలే సిబ్బంది అన్నారు, శ్రమలు లేకుండా మానవుడు దైవ మానవుడు ఎలా కాగలడు అన్నారు. ఆయన వ్రాసిన పాటల్లో మేలిమి బంగారం మేలిమి కావాలంటే శ్రమలు అనబడిన కొలిమిలో కాల్చబడాలి కదని ఎన్ని మాటలు వ్రాసారండి. ఈరోజు శ్రమానుభవం ఉండాలి, సుఖానుభవాల వైపు చూడకండి. శ్రమానుభవం ఉంటే దేవుడు దీవిస్తారు. చివరిగా మనం ఏం చెప్పుకున్నాం? ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవడానికి ఇష్టపడలేదు, కానీ పిల్లరా ప్రతిఫలముగా కలగబోయే బహుమానం మీద మనసు పెట్టారు. మనం కూడా ఈరోజు కొంతమందిని మీకు తర్వాత చెబుతాను వారి గురించి. పిల్లరా ఈ లోక సంబంధమైన అధికారాల కోసం, ఈ లోక సంబంధమైన వ్యసనాల కోసం దేవుని విడిచిపెట్టేసిన వాళ్ళు ఉన్నారు. అక్షరాల ఇస్కర్యోతు యోధ అమ్మా యేసు ప్రభువారిని ఎందుకు వదిలేశాడో తెలుసండి? డబ్బు కోసం, రెండవది అధికారం కోసం. ఈరోజు చాలా మంది ఇక్కడ చూడండి 3 విషయాలు ఉన్నాయి కదా పిల్లలు, వాటిని మనం గమనిస్తే ధనము, అలాగే ఇహలోక మరి భోగములు, మూడవది అధికారం. ఈ 3 ఉన్నాయి చూసారా? వీటిని ఏమని చెప్పొచ్చు తెలుసండి? శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్ము. అమ్మా శరీర సంబంధమైన ఆశలు అవే కదా పాపభోగాలు, నేత్రాశ ధనము. ఏమండి అలాగే జీవపుడమ్ము ఏంటంటే అధికారం వచ్చింది అనుకోండి ఏమొచ్చేస్తుంది? జీవపుడమ్ము గర్వం. సాతాను ఎప్పుడు కూడా ఈ 3 మన పడగొట్టాలని చూస్తాడు. మోషే గారు కూడా ఈ 3 చూపించాడు కదండి. ధనం చూపించాడు, పాపభోగాలు చూపించాడు, సింహాసనం చూపించాడు.
కానీ లెక్క చేశాడు అవి. అలాగే ఈ రోజు విశ్వాసంలో చాలా మంది పడిపోవడానికి కారణం ఈ మూడే: శరీరాశ, నేత్రాశ, జీవబుడంబం. ధనము దగ్గర, అధికారము కోరో, లేకపోతే సుఖభోగాలు కోరో చాలా మంది ఏం చేసుకున్నారు తెలుసండి? తమ జీవితాలు కోల్పోతున్నారు. వీళ్ళరా, ఉపవాసాలు చేసినప్పుడు యేసయ్య దగ్గరికి సాతాను కూడా ఈ 3 బాణాలు వేశాడు కదండి. శరీరాశ, చూడండి, నీ ఆహారాన్ని ఆశగా చూపించి ఆహారం రాళ్ళ రొట్టెలుగా చేసుకోమన్నాడు. మత్తయి సువార్తలో మనకు ఉంటది ఈ విషయాలు. ఏమండి, ఒప్పుకోలేదు. లోకమంతా చూపించాడు, నాకు మొక్కు, ఇదంతా నీకు ఇస్తానన్నాడు. ఏమండి, నేత్రాశ, ఒప్పుకోలేదు. నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే గ్రంథకు దుమ్ముకన్నాడు. జీవపుడమ్ము, అతిశయించేలా చేయాలనుకున్నాడు. యేసయ్య లొంగారా చెప్పండి? అలాగే వినండి, మన జీవితాల్లో కూడా మోషే గారి జీవితంలో ఈ 3: శరీరాశ, నేత్రాశ, జీవడము. లొంగారా చెప్పండి? అయినా ఏమాత్రం లొంగలేదు. అవన్నీ ప్రక్కన పెట్టేసి నాకు నిందే గొప్ప భాగ్యం అన్నారు, శ్రమే మేలన్నారు, అలాగే ప్రతిఫలముగా కలగబోయే బహుమానమే నా దృష్టిలో ఉందన్నారు. అందుకే ఈ రోజు దైవజనుడైన మోషే గారిని ఎంత ఘనత వచ్చిందండి. నిజంగా దేవుడే ఆయన అన్నారు, స్నేహితుడు అన్నారండి. మోషే గారు దేవునికి ఏమైపోయారు చెప్పండి? స్నేహితుడైపోయాడు. అద్భుతమైన జీవితం అండి మోషే గారి జీవితం. అలాంటి దైవజనుడైన మోషే జీవితంలో ఈ 3 అనుభవాలు చూసిన మనం, ఆయన ఎలాగుని వాటిని నిరాకరించి, మరి లోకం దృష్టిలో శ్రమ, నింద, అలాగే ఈ అవమానాలన్నీ కూడా లోకం దృష్టిలో కష్టమే, కానీ వాటిని మేలనుకున్నాడు. ఈరోజు దేవుని పిల్లలారా, మనం ఈ లోకంలో ఉన్నంత వరకు ఏది మేలో మనం విన్నాం కనుక ఆ మేలైనది చేపడదాం. వాక్యంలో కూడా ఉంది కదా, సమస్తమును పరీక్షించి మేలైన దాన్ని చేపట్టమన్నారు. లోకం దృష్టిలో పాపం మేలు, సుఖం మేలు, ధనం మేలు, కానీ దేవుని దృష్టిలో చెప్పండి, శ్రమ మేలు, అలాగే పిల్లల నిందలు మేలు, అలాగే కలగబోయే ప్రతిఫలము మేలు. సమయం పడుతుంది ఒక్కొక్కసారి. దైవజనులు అన్నారు కదా, ఆలస్యమైనంత మాత్రాన అవి నెరవేరు అనుకోవద్దు, కాలం పరిపూర్ణమైతే ఖచ్చితంగా నెరవేరుతాయి అన్నారు. కాబట్టి మోషే గారి జీవితంలోంచి ఈ 3 అనుభవాలు గుర్తుపెట్టుకోండి. ఈ 3 కూడా పౌలు గారు ఎంతో చక్కగా వివరించి మనకి తెలియజేశారు. కనుక ఇక నుంచి మనం మోషే గారు లాగా ఆయన ఏదైతే మరి అనుసరించారో అలా అనుసరిద్దాం ప్రియులారా. అలాగును ముందుకు సాగుదాం. అయితే ఒక అద్భుతం ఏంటో తెలుసా ప్రియులారా? బహుమానం అనే మాట ఉంది కదండి, ప్రతిఫలముగా కలగబోయే బహుమానం అన్నారు కదా. ఒక మాట చెప్పి ముగిస్తాను. నిజానికి ఆయనకి బహుమానం దేని బట్టి వచ్చిందో తెలుసండి? ముందు అనుభవించిన రెండింటిని బట్టి. ఈ బహుమానానికి ముందు ఏం అనుభవించారు ఆయన? నిందలు అనుభవించారు. రెండో చెప్పడమా, శ్రమలు అనుభవించారు. నిందలు, శ్రమ అనుభవించారు కాబట్టి దేవుడు ఆయనకి ఏం పెట్టారు? బహుమానం ఇచ్చారు. ఇప్పుడు చెప్పండి, మనకి కూడా బహుమానం కావాలంటే ముందు ఏం అనుభవించాలి? నిందలు అనుభవించాలి. రెండో చెప్పండి, శ్రమలు అనుభవించాలి. నాకు నింద వద్దు, శ్రమ వద్దు, కానీ బహుమానం కావాలంటే కుదురుతుందా? కష్టపడకుండా జీతం ఎవరిని ఇస్తారమ్మా? కష్టపడితేనే కదా జీతం. శ్రమ పడకుండా ఎవరైనా ప్రతిఫలం ఇస్తారా? ఎవరు కదా. పెద్దలు అంటారు, కష్టే ఫలి, కష్టపడితేనే ఫలితం. కాబట్టి ఇస్కరియోతు యోధా వలె ధనాశకు గురయ్యి, అధికారకాంక్ష. ఇస్కరియోతు యోధా మనసు ఏంటంటే ధనం. అప్పటికి డబ్బు సంచి ఆయనకి ఇచ్చేస్తాడు. డబ్బు సంచిలో డబ్బంతా దొంగిలిస్తానే వచ్చాడు. చాలదు అన్నట్టుగా మరలా ఆయన నమ్మేస్తే వచ్చే డబ్బు కోసం ఆశపడ్డాడు. అధికారం ఆశపడ్డాడు ఆయన. ఎందుకో తెలుసా? ఆయన అన్నాడు, మరి నేను రాజునే కానీ నా రాజ్యం ఏ సంబంధమైంది కాదు. యోధా ప్రభువుని వెంబడించినప్పుడు ఈయన వెంబడిస్తే ఈయన రాజు అవుతాడు, ఈయన రాజు అయ్యాడంటే ఏదో పదవి మనకు వస్తుంది అని పదవి ఆశించాడు. ఇప్పుడు యేసయ్య అన్నాడు, ఆయన సిలువుకు వెళ్ళడానికి సిద్ధపడ్డాడు. నా రాజ్యం ఏ సంబంధమైంది కాదన్నాడు. అప్పుడు అనుకున్నాడు, ఏ సంబంధమైన రాజ్యం కాకపోతే నాకెందుకీనా అని చెప్పేసి ఏం చేశాడు చెప్పండి? అమ్మేశాడు. అక్షరాల కొందరు జీవితంలో అదే జరుగుతుందండి. మీకు నేను తర్వాత ప్రస్తుతం లైవ్ లో ఉన్నాం కనుక ఆ ప్రస్తావన చేస్తే ఇబ్బంది కాబట్టి నేను చెప్పడం లేదు, కానీ తర్వాత మీకు చెబుతాను. మనందరికి బాగా తెలుసున్న ఒక వ్యక్తి ప్రియులారా, లోక సంబంధమైన అధికారానికి ఇష్టపడి ప్రియులారా 25 సంవత్సరాల నుంచి దేవుణ్ణి వెంబడిస్తూ ఈ రోజు ఆ ప్రభువును అమ్మేశాడు. ఒక విధంగా ప్రభువును వదిలేశాడు ఆయన. ఏమండి, ఈ రోజులో లోక సంబంధమైన ఒక పదవిని ఆశించి దేవునికి దూరం అయిపోయాడు. ఎంత వేదనండి. కానీ చాలా ఇబ్బంది పడుతుంది. వీళ్ళ పేర్లు అవి నేను లైవ్ లో చెప్పడం లేదు, కానీ వీళ్ళ ఎందుకంటే చాలా మంది లైవ్ చూస్తారు కాబట్టి రేపు ప్రొద్దున మరలా వారికి ఎవరికి ఇబ్బంది కాకూడదనే ఉద్దేశంతో మీకు చెబుతున్నాను. మనకి తెలిసిన వ్యక్తే ప్రియులారా, ఆయా సమయాల్లో మనం ప్రియులారా మరి మన మధ్యకు వచ్చిన వ్యక్తే కొన్ని కారణాల చేత ప్రలోభాలకు లోనయ్యి, అధికారాలకు లోనయ్యి, ధనాశకు లోనయ్యి ప్రియులారా ప్రభువు నమ్మి వేసుకున్నాడు ఒక విధంగా. అలాంటి భ్రష్టత్వం మనకు వద్దండి ప్రియులారా. ఎంత శ్రమైనా అనుభవిద్దాం దేవునిలో, ఎంత నిందైనా అనుభవిద్దాం దేవుని కోసం, ఎంత ప్రయాసైనా పడదాం దేవుని కోసం. ఎందుకంటే ఇక్కడ ఎంత ప్రయాస పెడితే చెప్పండి అక్కడంతా ఫలితం ఉంది. అలాంటి దివ్యమైన దీవెన ఆశీర్వాదం ఈ రోజు మన మధ్య మాదిరిగా ఉన్న మోషే గారి జీవితాన్ని బట్టి
మనం కూడా ఆ జీవితాన్ని అందుకున్న వాళ్ళమై ఆయన రాకడికి సిద్ధపడదాం. అట్టి ధన్యత తండ్రి మనెల్లరకు దయచేయను గాక. ఆమేన్. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నిజమే నా తండ్రి, దైవజనుడైన మోషే గారి జీవితం ఎంతో అద్భుతమైన జీవితం. నాయన పౌలు గారు నాయన దర్శనానుభవం కలిగిన వారై, నాయన ఇదిగో తండ్రి నాయన ఆత్మానుభవం కలిగిన వాళ్ళై, నాయన ఆ మోషే గారి గురించి ఆయన ఎంత అద్భుతంగా ఒక్క వచనంలో వ్రాసినట్టుగా ఆయన జీవితాన్ని 3 భాగాలుగా ఆయన ఏది మేలు అనుకున్నారు, ఏది భాగ్యం అనుకున్నారు, దేనికోసం ఆయన ఎదురు చూశారు, అద్భుతమైన విషయాలు మేము జ్ఞాపకం చేసుకున్నామయ్యా. అది మా అందరికీ మాదిరి. మా జీవితాల్లో కూడా అలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయి. శరీరాశ, నేత్రాశ, జీవపుడంబం, ఇవి నాయన మా ముందు ఎప్పుడు కదలాడుతున్నాయి తండ్రి. కానీ విచారం చాలా మంది నా తండ్రి నాయన బహుమానంగా కలగపోయి ఆ ప్రతిఫలం మీద మనస్సు పెట్టగా శరీరాశ, నేత్రాశ, జీవపుడంబానికి లోనయ్యి తమ అమూల్యమైన ఆత్మలు నరకాగ్నిలోకి నెట్టివేసుకుంటున్నారయ్యా. వారికి వారే దుష్టుడు ఎవడును తరమకుండానే పారిపోతాడన్నట్టుగా కొందరు నాయన వారికి వారే నాయన ఇస్కరియోతు యోధాని ఎవరు చంపలేదు, తనంతట తానే ఉరిపోసుకుని చనిపోయాడు. కేవలం తన దురాశే, ధనాశ, అలాగే పదవీ కాంక్ష కలిగిన వాడై నాయన తాను నిన్ను అప్పగించి అమ్మివేసి తన నష్టాన్ని తాను తెచ్చుకున్నాడు. ఈ రోజు పదవుల కోసం, అధికారాల కోసం, ధనం కోసం, సుఖభోగాల కోసం, పాప భోగముల కోసం, అల్పకాల పాప భోగముల కోసం నీకు దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారయ్యా. నీ చిత్తానికి దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్నారు. నీ వాక్యానికి దూరం అయిపోతూ, నీ సన్నిధికి దూరం అయిపోతూ నాయన వ్యర్థమైన జీవితాలు జీవిస్తున్నారయ్యా. అలాంటి వారందరినీ కనికరించి క్షమించి నిశ్చితమైతే నూతన పరచండి. అలాగే ఈ రోజు వాక్యం ఎంతమంది విన్నారో, మందిరములో ఉండి విన్నవారు, అలాగే నైనా ఈ రికార్డ్ లైవ్ ద్వారా ఎంతమంది వాక్యాన్ని వింటున్నారో ప్రభా, వారందరి జీవితాల్లో మీ కృపాహస్తం తోడుగా ఉండి ఎన్ని శ్రమలు ఎదురైనా, ఎన్ని శోధనలు ఎదురైనా నా దేవుడు నాకు బహుమానం ఇవ్వబోతున్నాడు. పరలోకంలో నిత్య మహిమ, నిత్య జీవం అనే బహుమానం నాకు ఇవ్వబోతున్నాడు నా దేవుడు. దానికోసం నేను ఇక్కడ శ్రమ పడతాను, నిందలైనా అనుభవిస్తాను, నేను పదవులైనా వదులుకుంటాను, నేను ప్రభు కొరకు జీవిస్తాననే గొప్ప దృఢ నిశ్చయం మా బిడ్డలకు అనుగ్రహించి దీవించండి. ఈ వాక్యము ద్వారా తగిన ఆశీర్వాదం మాకు దయచేయమని వాక్యమై మాతో మాట్లాడిన మంచి బోధకుడైన యేసు స్వామి పరిశుద్ధ నామములో వేడుకొనుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది. పిల్లరింతవరకు వాక్యం అన్న మీరు వాక్యానుసారం జీవించడానికి మీరు ప్రయత్నం చేయాలని ప్రభుని బట్టి మనం చేస్తా ఉన్నాం.